హాయ్ యువర్స్. డిగ్రీ ద్వితీయ సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని డిగ్రీ తృతీయ సంవత్సరంలోకి అడుగుపెట్టిన విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ తృతీయ సంవత్సరం థర్డ్ ఇయర్ ఎవరైతే థర్డ్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు బిఏ, బిఎస్సి, బీకామ్ అండ్ బీబీఎం థర్డ్ ఇయర్ తృతీయ సంవత్సరం చదువుకునే విద్యార్థులకు తెలుగు పాఠ్యపుస్తక పరిచయం. తృతీయ సంవత్సరం థర్డ్ ఇయర్ తృతీయ సంవత్సరం చదువుకున్న విద్యార్థులకు ద్వితీయ భాషగా మీకు ఫైనల్ ఇయర్లో కూడా ఈ సంవత్సరం తెలుగు భాషను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తెలుగు పాఠ్యపుస్తకం పేరు సాహితీ దుందుభి. ఈ పాఠ్యపుస్తకాన్ని చూడండి. ఇది చాలా అందంగా తెలుగు అకాడమీ వారు తీర్చిదిద్దారు ఈ పాఠ్యపుస్తకాన్ని. ఈ పాఠ్యపుస్తకంలో మీరు చాలా చక్కని విషయాలు నేర్చుకొని మంచిగా తెలుగు సాహిత్యం వైపు అడుగులు వేస్తూ తెలుగు సాహిత్యంలో చాలా చక్కని అభివృద్ధిని తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ సాహితీ దుందుభిలో మనకి 5th సెమిస్టర్ అండ్ 6th సెమిస్టర్ 2 సెమిస్టర్స్ గా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. సెమిస్టర్ 5th అండ్ 6th సెమిస్టర్. ఓకే, 5th సెమిస్టర్ అండ్ 6th సెమిస్టర్ లో భాగంగా 5th సెమిస్టర్ లో మీకు 3 అధ్యాయాలు ఉంటాయి. తర్వాత 6th సెమిస్టర్ లో కూడా 3 అధ్యాయాలు ఉంటాయి. మొత్తం ఈ పాఠ్య పుస్తకంలో 6 అధ్యాయాలు ఉన్నాయి. 5th సెమిస్టర్ లో మీరు 5th సెమిస్టర్కి వచ్చినట్లయితే 5th సెమిస్టర్ లో ఉన్న 3 అధ్యాయాలలో కవితా ప్రక్రియలు మొదటి అధ్యాయం. ఈ కవితా ప్రక్రియలో మీరు నేర్చుకునే అంశాలు ఏంటిదంటే పద్యం, పాట, వచన కవిత, లఘు కవితా రూపాలు, ఉర్దూ కవితా రూపాలు. ఇవి 5 చాప్టర్స్ గా ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ అధ్యాయంలో 2వ అధ్యాయంలో తెలుగు వ్యాసం సంబంధించిన అంశాలు ఉన్నాయి. దీంట్లో వ్యాసం, వ్యాస పరిణామం, వ్యాస రచన పద్ధతులు, వ్యాసంలో వస్తు వైవిధ్యం, వ్యాస రచనలో భాషా ప్రయోగాలు మొదలైనవి ఈ 2వ అధ్యాయంలో నేర్చుకుంటారు. తర్వాత 3వ అధ్యాయం వచన సాహిత్యంలో వచన సాహిత్య అధ్యయన సంస్కృతి, తర్వాత సాహిత్య అధ్యయనం యొక్క ప్రయోజనాలు, తర్వాత ముందు మాట, పుస్తక సమీక్ష, జానపదం అనే అంశాలను మీరు 5th సెమిస్టర్లో భాగంగా నేర్చుకుంటారు. తర్వాత 6th సెమిస్టర్లో కూడా మనకు 3 అధ్యాయాలు ఇచ్చారు. ఈ 3 అధ్యాయాలలో ఫస్ట్ అధ్యాయం సాహిత్య ప్రక్రియల పరిచయం. మనకు తెలుగు సాహిత్యంలో చాలా ప్రక్రియలు ఉన్నాయి. ఆ సాహిత్య ప్రక్రియలలో ఈ అధ్యాయంలో మనకు 5 సాహిత్య ప్రక్రియలను పరిచయం చేయడం జరిగింది. వాటిలో మొదటిది నాటకం, 2వది నవల, 3వది కథానిక, 4వది జీవిత చరిత్ర, 5వది ఉపన్యాస కళ. తర్వాత సెకండ్ చాప్టర్లో జర్నలిజంలోని మౌలిక అంశాలు అని దీంట్లో వార్తా నిర్మాణం, వార్తా కథనాలు, ఇంటర్వ్యూ, అనువాదం మొదలైన అంశాలను ఈ సెకండ్ చాప్టర్లో చేర్చారు. తర్వాత 3వ చాప్టర్లో ప్రాజెక్టు పరిచయంలో భాగంగా ప్రాజెక్ట్ అంటే ఏమిటి, అసలు ఈ ప్రాజెక్టుని ఏ విధంగా అధ్యయనం, తర్వాత పరికల్పన, నివేదిక మొదలైన అంశాలను ఈ 3వ చాప్టర్లో వివరించడం జరిగింది. మొత్తానికి చూస్తే ఈ 5th సెమిస్టర్ అండ్ 6th సెమిస్టర్లో ఇచ్చిన అంశాలను సాహిత్య విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉన్న అంశాలను దీంట్లో చేర్చడం జరిగింది. ఈ అంశాలను ఎవరైతే క్షుణ్ణంగా నేర్చుకుంటారో మీరు థర్డ్ ఇయర్లో 5th సెమిస్టర్ అండ్ 6th సెమిస్టర్ ఈ 2 సెమిస్టర్స్లో మీరు ఈ సాహిత్య అంశాలను నేర్చుకోవడం వల్ల మీరు తెలుగు సాహిత్యంలో అసలు వ్యాస రచన ఏ విధంగా చేయాలి, ఉపన్యాసం ఏ విధంగా ఇవ్వాలి,
అదేవిధంగా పుస్తక సమీక్ష అంటే ఏంటిది, తర్వాత మనకు తెలుగు సాహిత్యంలో ఉన్న ప్రక్రియలన్నీ, ఆ ప్రక్రియలలో ఉన్న అంశాలను, వీటన్నింటిని మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేసే విధంగా ఉన్నది. అదేవిధంగా ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పీజీలో ప్రవేశించాలనుకున్నప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో మీరు చదువుకున్న ఈ 3 తెలుగు పాఠ్య పుస్తకాలను మీరు క్షుణ్ణంగా చదివితే పీజీ ప్రవేశ పరీక్షలకు ఉపయోగపడుతుంది. ఓకేనా? ఈ పీజీ ప్రవేశ పరీక్షలకు డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మీరు ఏవైతే ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్లో భాగంగా, నెక్స్ట్ సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, నెక్స్ట్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ ఈ థర్డ్ ఇయర్లో నేర్చుకుంటారు. ఈ అంశాలన్నీ వీటిని ఆధారంగా చేసుకుని పీజీ ప్రవేశ పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉన్న తెలుగు టెక్స్ట్ బుక్స్ అన్నింటినీ పర్ఫెక్ట్గా చదివి వాటిలో ఉన్న అంశాలన్నీ నేర్చుకుంటే పీజీలో కూడా మీరు మంచి మార్క్స్ సాధించడానికి వీలుగా ఉంటుంది. ఓకే, ఇది ఈ పాఠ్య పుస్తక పరిచయం. హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనము డిగ్రీ ఫైనల్ ఇయర్ అంటే థర్డ్ ఇయర్ చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో BA, BSc, BCom, BBM చదువుతున్న విద్యార్థులకు మీకు థర్డ్ ఇయర్లో ప్రవేశపెట్టిన ఈ తెలుగు సాహితీ దుందుబి, ఇది మీ తెలుగు పాఠ్య పుస్తకం. ఈ పాఠ్య పుస్తకంలో మనకు 6th సెమిస్టర్లో మీరు ఈ పాఠ్య పుస్తకంలోని అంశాలను చదవాల్సి ఉంటుంది. నేను చాలా క్షుణ్ణంగా ఒక్కొక్క చాప్టర్ని విశదంగా మీకు వివరిస్తాను. ఈ చాప్టర్లో మనకు 6th సెమిస్టర్లో డిగ్రీ తృతీయ సంవత్సరం సెమిస్టర్ 6లో భాగంగా తెలుగు సిలబస్ మనకు మొత్తము 3 చాప్టర్స్ ఇచ్చారు. ఫస్ట్ చాప్టర్ పేరు తెలుగు సాహిత్య ప్రక్రియల పరిచయం. సెకండ్ చాప్టర్ వచ్చేసి జర్నలిజంలో మౌలిక అంశాలు, అంటే జర్నలిజంలో ఉన్న మౌలిక అంశాలు ఏమున్నాయి. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వచ్చేసి ప్రాజెక్టు పరిచయం. మనకి ఏదైనా ఒక ప్రాజెక్టుని స్వీకరించినప్పుడు ఆ ప్రాజెక్టుని ఏ విధంగా మనము హ్యాండిల్ చేయాలి, దాంట్లో ఏవే అంశాలను సేకరించాలి, దాని రిపోర్ట్ ఏ విధంగా అనేది ఉంటుంది. ఓకే, ఈ ఫస్ట్ చాప్టర్ చూస్తే మనకి సాహిత్య ప్రక్రియల పరిచయం. సాహిత్య ప్రక్రియల పరిచయం. మనకు తెలుగు సాహిత్యంలో చూస్తే చాలా ప్రక్రియలు ఉన్నాయి. ఆ ఉన్న ప్రక్రియలలో మీకు ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులకు ఏవైతే సాహిత్య రంగంలో అభివృద్ధికి ఉపయోగపడే చాప్టర్స్ ఉన్నాయో ఆ చాప్టర్స్ ని మీకు పరిచయం చేయడం జరిగింది. కాబట్టి ఈ ఫైనల్ ఇయర్ లో మీరు నేర్చుకునే ఈ 6th సెమిస్టర్లోని అంశాలు మీరు పీజీ ప్రవేశ పరీక్ష రాసినా కానీ, ఎవరైతే తెలుగు సాహిత్యం పట్ల బాగా ఇష్టం ఉండి MA తెలుగు చేసి PhD చేయాలని ఆరుత కలిగిన వ్యక్తులకు వారికి ఈ అంశాలు చాలా ఉపయోగపడతాయి. తెలుగు సాహిత్యం అంటే సంస్కృత సాహిత్యము, తెలుగు సాహిత్యం అన్ని మిళితం ఉన్న అర్థం కాని పద్యాలు, ఇలాంటి కొన్ని అంశాలు ఉంటాయని భయపడే వారికి ఈ ఫైనల్ ఇయర్ ఈ తెలుగు టెక్స్ట్ బుక్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ ఫైనల్ ఇయర్ లో ప్రవేశపెట్టిన ఈ తెలుగు పాఠ్య పుస్తకంలో తెలుగు సాహిత్యము నేటి న్యూ ట్రెండ్స్ కు అనుగుణంగా అసలు ఏ విధంగా సాహిత్యం రాయాలి, పాటలు ఏ విధంగా రాయాలి, వచన కవిత్వం ఏంటింది, వ్యాసం అంటే ఏంటి, మొత్తం అంశాలని మీరు థర్డ్ సెమిస్టర్ లో నేర్చుకున్నారు. ఆల్రెడీ 5th సెమిస్టర్ లో మీరు ఏవైతే అంశాలు నేర్చుకున్నారో ఆ 5th సెమిస్టర్ లో మీరు నేర్చుకున్న కవితా ప్రక్రియలు, తెలుగు వ్యాసము, తర్వాత వచన సాహిత్యం మీరు 5th సెమిస్టర్ లో నేర్చుకున్న అంశాలకు అనుబంధంగా 6th సెమిస్టర్ లో వీటిని పరిచయం చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ చాప్టర్ సాహిత్య ప్రక్రియల పరిచయంలో భాగంగా మనకు మొత్తము 5 సాహిత్య ప్రక్రియలను పరిచయం చేశారు. దాంట్లో ఫస్ట్ చాప్టర్ లో మొదటిది నాటకం. అసలు మనకు నాటకం అనేది ఎక్కడ ప్రారంభమైంది, నాటకంలో పురాతన పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం ఉన్న నాటకాలు ఏ విధంగా రాస్తున్నారు. నెక్స్ట్ నవలలు, మొదటి నవల ఏది, ప్రస్తుతం ఇప్పుడు ఏమి నవలా రచనలో ఇవి ఏ విధంగా శైలి ఉన్నది.
తర్వాత కథానిక, నెక్స్ట్ ప్రక్రియ కథానిక. అంటే కథ కంటే కొంచెం చిన్నది కథానిక. ఈ కథానిక దీని లక్షణాలు ఏమిటి? నెక్స్ట్ జీవిత చరిత్ర. అసలు జీవిత చరిత్రలు ఎవరు రాస్తారు, ఆ జీవిత చరిత్ర రాయాలంటే ఉండవలసిన అర్హత ఏమిటి, ఇలాంటి అంశాలను మనము ఈ చాప్టర్ లో మనము డిస్కషన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఉపన్యాస కళ. ఈ ఫస్ట్ చాప్టర్ లో ఐదో పాఠం ఉపన్యాస కళ. ఉపన్యాస కళ అంటే చాలా మంది చూడండి నేటి రోజుల్లో స్టేజ్ ఫియర్ అంటుంటారు. ఓకేనా? అసలు ఒక స్టేజ్ పైన ఏదైనా ఒక అంశాన్ని ఇచ్చినప్పుడు అనర్గళంగా మాట్లాడగలగాలి. విద్యార్థి దశ నుంచే అనర్గళంగా మాట్లాడి ఉపన్యసించే కళను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, అసలు ఒక ఉపన్యాసాన్ని తీసుకుంటే మనము అసలు ఏ విధంగా స్టార్ట్ చేయాలి, దాంట్లో హైలైట్ అంశాలు ఏముంటాయి, ఏ విధంగా ఎండ్ చేయాలి అనేది ఈ చాప్టర్ లో ఉంటుంది. అయితే ఫస్ట్ నాటకం అనేది చూడండి. ఫస్ట్ నాటకం యొక్క నిర్వచనం. ఈ ఫస్ట్ చాప్టర్ లోని నాటకం యొక్క నిర్వచనం, అసలు నాటకం అంటే ఏంటిది, నిర్వచనం చూసుకుంటాం. తర్వాత నాటకం రాయడానికి కావలసిన లక్షణాలు ఏమిటి, తర్వాత ఇతివృత్తం, వైవిధ్యం. ఒక నాటకాన్ని మనం రాసేటప్పుడు దానికి ఇతివృత్తం, బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏముండాలి, ఒక వస్తువుని తీసుకొని ఆ వస్తువుకు అనుగుణంగా దాని చుట్టూ కథను అల్లుకుంటూ పోతారు. దాంట్లో వైవిధ్యం ఏ విధంగా ఉంది. నెక్స్ట్ నాటక రచనలో పాటించవలసిన పద్ధతులు. మనము ఒక నాటకం రచించామంటే ఆ నాటకాన్ని రచించేటప్పుడు ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తాము, అసలు నాటకాన్ని ఏ విధంగా రాసుకోవాలనేది ఈ అధ్యాయంలో చూస్తాము. నెక్స్ట్ దీంట్లో కన్యాశుల్కం. మీకు ఈ పాఠ్య భాగంలో కన్యాశుల్కం అనే గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకం, దాని నేపథ్యము, తర్వాత కన్యాశుల్కం నాటక రచనలో గురజాడ అప్పారావు గారు తీసుకున్న వస్తువు ఏమిటి, అంటే ఏ అంశాన్ని ఆధారంగా తీసుకొని ఆ నాటకాన్ని రచించాడో మనము చూస్తాము. నెక్స్ట్ కన్యాశుల్కం ఇతివృత్తం, బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, అసలు ఈ కన్యాశుల్కానికి తీసుకున్న ఇతివృత్తం ఏమిటి, తర్వాత కథాశిల్పం, ఆ నాటకంలో రాసిన కథాశిల్పం ఏముంది, తర్వాత ఆ నాటకంలో వివిధ రకాల పాత్రలు, ఆ పాత్రల శిల్పం ఏ విధంగా ఉంది, గిరీశం పాత్ర చిత్రణ గురించి మీకు ఈ పాఠ్యభాగంలో అడిగాడు. నెక్స్ట్ సంభాషణ శిల్పం. మనము నాటకంలో సంభాషణలు, కన్వర్జేషన్స్ ఉంటాయి. ఈ 2 కన్వర్జేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, తర్వాత ఈ అంశాలన్నీ ఒక పాత్రకు మధ్య, 2 పాత్రలకు మధ్య ఈ నాటకంలో ఎలాంటి కన్వర్జేషన్స్ అనేవి ఉంటాయి అని ఈ పాఠ్యభాగంలో మనము క్షుణ్ణంగా తెలుసుకుంటాము, నేను వివరిస్తాను. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ తీసుకుంటే, సెకండ్ చాప్టర్ మనకి నవల. అసలు నవల అంటే అసలు నవల అనే పదానికి అసలు నిర్వచనాలు. నావెల్ అనే పదం నుంచి ఈ నవల అనే పదం ఉద్భవించింది. అయితే ఈ నవలకు ఎవరెవరు ప్రముఖులు ఏ నిర్వచనాలు ఇచ్చారనేది మనము ఈ చాప్టర్ లో మనము చెప్పుకుంటాము. తర్వాత ఈ నవలలో ప్రజల మనిషి నవల స్థూల పరిచయం ఇచ్చాడు. ఈ టెక్స్ట్ బుక్ లో ప్రజల మనిషి అనే నవలను ఇచ్చాడు. ఈ ప్రజల మనిషి నవలకు దానికి సంబంధించిన వ్యవహారిక వచనము, ఆ నవలలో తీసుకున్న వస్తువు ఏమిటి, ఆ నవలకు సంబంధించిన ఇతివృత్తం, నెక్స్ట్ పాత్ర చిత్రణ. మనం ఒక నవల రాసేటప్పుడు ఆ నవలలో తీసుకునే పాత్ర చిత్రణ ఏ విధంగా ఉండాలి, ఆ పాత్రలను అసలు ఏ విధంగా చిత్రించాలి, ఆకర్షణీయంగా దాన్ని ఎలా తయారు చేయాలి. తర్వాత నవలలో సన్నివేశ చిత్రణ. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు పాఠకునికి కళ్ళకు కట్టినట్టు అనిపించే విధంగా ఈ నవలలను రాస్తారు. చూడండి, మనకు రీసెంట్ గా కొండపొలం అనే ఒక సినిమా వచ్చింది. ఆ కొండపొలం అనే సినిమా కూడా నవలని ఆధారంగా చేసుకొని అద్భుతమైన చిత్రకథగా మలిచాడు డైరెక్టర్ క్రిష్. ఓకే, అంటే నవలలని మనము తెరపైన చూస్తే ఏ విధంగా ఉంటుందో ఆ అంశాలు నవల చదువుతుంటేనే మన మెదడులో తిరగాలి. ఆ లక్షణాలు అంటే అలాంటి పదాలను, అలాంటి అంశాలను చిత్రించాలి. వస్తువు, వాతావరణ చిత్రణ, సంభాషణలు అసలు ఏ విధంగా ఉండాలి. మనం ఒక నవల రాసేటప్పుడు ఆ నవలలో సంభాషణలు అనేవి ఏ విధంగా ఉండాలి, తర్వాత సన్నివేశాలను ఏ విధంగా చిత్రించాలి, తర్వాత వాతావరణ చిత్రణ.
ఉదాహరణకు చూడండి, తెల్లవారుజాములో తొలకరి చినుకులు పడుతూ ఉంటే, చుట్టూ పొగమంచు కమ్ముకొని, ఇలాంటి పదాలు ఉపయోగించి మనం నవలను ఇంట్రడక్షన్ చేస్తున్నప్పుడు చీకటి మంచు కురవడం, ఇలాంటి కొన్ని పదాలు మనకు పాఠకుడు చదివేటప్పుడు ఆ సన్నివేశాలు అతని మెదడులో తిరిగే విధంగా ఉండాలి. అతని మనసులో ఆవిష్కృతం కావాలి. ఆ నవలను చదువుతుంటేనే అది ఏ టైంలో ఆ నవలని మనం చిత్రీకరించాము. ఉదాహరణకి రాత్రిపూట అంటే ఆ రాత్రి వాతావరణాన్ని అతని మనసులో కల్పించే విధంగా ఉండాలి. నెక్స్ట్ నవల ప్రారంభము, ముగింపు. అసలు ఒక నవలని ఏ విధంగా ప్రారంభించాలి, ప్రారంభించిన తర్వాత ఆ నవలలో మనము స్టార్టింగ్ ఏ విధంగా ఉండాలి, తర్వాత ఫినిషింగ్ కూడా మనకు అంతే ముఖ్యం, ముగింపు కూడా. ఒక నవల ప్రారంభం చాలా ఆకర్షణీయంగా అద్భుతమైన పదాలను ఉపయోగించి పాఠకుణ్ణి నవలలో విలీనమయ్యే విధంగా చేయాలి. ఒక నవలను మనం ప్రారంభించే విధానాన్ని బట్టే ఆ నవల సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది మనకి ఉంటుంది. మనం చూడండి, ఏదైనా మూవీ కూడా తీసుకుంటే మనకి ఆ కొన్ని సినిమాలు నవలను ఆధారంగా చేసుకొని కొన్ని సినిమాలు చిత్రీకరించిన టైంలో ఫస్ట్ మనకు టైటిల్స్ పడేటప్పుడే మనకు కొంత ఆకర్షణీయంగా కొన్ని కలుగజేస్తారు. ఆ విధంగా వాతావరణాన్ని సృష్టిస్తారు. నవలను ప్రారంభం మనకు ఏ విధంగా ఉంటుందో ముగింపు కూడా అదే విధంగా ఉన్నప్పుడే ఆ నవలలు సక్సెస్ఫుల్ గా అవుతాయి. ఈ అంశాలన్నీ ఈ రెండో పాఠంలో మనం చర్చించుకుంటాము. నెక్స్ట్ మూడో పాఠము కథానిక. కథానిక అనేది షార్ట్ స్టోరీస్. చూడండి, కథానిక ఈ నాటకము నవలలో వీటికంటే కూడా కొంచెం చిన్న ప్రక్రియ కథానిక. కథానిక అంటే మనం నేటి రోజుల్లో చెప్పుకునే షార్ట్ ఫిలిమ్స్ అనుకోండి. మనం ఒక స్క్రిప్ట్ రాసుకొని ఆ స్క్రిప్ట్ ని మనం ఒక చిత్రంగా ఏ విధంగా మలసాలి అనేది కొన్ని కథానికల ద్వారా మనము చూసుకోవచ్చు. షార్ట్ స్టోరీస్. అసలు ఈ కథానిక నిర్వచనం అంటే ఏంటిది, అసలు కథానికలు ఏ విధంగా రాయాలి, తర్వాత మనకు ఈ పాఠ్య భాగంలో ఊరు అడవి అని ఒక కథని ఇచ్చాడు. ఈ కథను అసలు కథానికకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి, అసలు కథానికలను ఏ విధంగా రాయాలి అనే అంశాలు. నెక్స్ట్ అనుభూతి, ఐక్యత. కథానికను రాసేటప్పుడు ఎలాంటి అనుభూతి ఉండాలి, ఎలాంటి అంశాలను ఐక్యం చేసుకొని రాయాలి. నెక్స్ట్ సంఘర్షణ. మనం నవలను ఈ కథానికను చదువుతున్నప్పుడే సంఘర్షణకు లోనయ్యే విధంగా కొన్ని అంశాలను చిత్రీకరిస్తారు. నెక్స్ట్ నిర్మాణ సౌష్ఠవం. ఈ కథానికను రచించేటప్పుడు ఈ కథానిక యొక్క నిర్మాణ సౌష్ఠవం ఏ విధంగా ఉంటది అనేది కూడా మనము చర్చిద్దాం. నెక్స్ట్ కథానికలో ఉన్న రచన నైపుణ్యాలు, టెక్నిక్స్ ఎలాంటివి ఉపయోగించి దీంట్లో వాడతారో చూద్దాం. నెక్స్ట్ కథానికలో తీసుకునే వస్తువు అంటే మనం ఏదైతే ఒక అంశాన్ని తీసుకుంటామో ఆ తీసుకునే అంశమే దీంట్లో మనము వస్తువుగా చెప్పుకోవాలి. తర్వాత ఎత్తుగడ అంటే టర్నింగ్ పాయింట్. మనకి చూడండి, ఏదైనా ఒక సినిమా చూస్తున్నప్పుడు కూడా ఒక అంశం నుంచి టోటల్ కథని మొత్తం తిప్పేసే విధంగా ఉంటుంది ఆ పాత్ర. అంటే ఎత్తుగడ, మొత్తం కథానికను ఒక మలుపు తిప్పే అంశాలను మనము ఎత్తుగడలుగా చెప్పుకుంటాము. తర్వాత ఈ కథానికలో ఉపయోగించే పాత్రలు, ఆ పాత్రలు ఏ విధంగా ఉండాలి అనేవి దీంట్లో చిత్రిస్తాము. నెక్స్ట్ కథానికలో ఉపయోగించే శిల్పం ఏంటి, సన్నివేశాలు, సంఘటనలు. కథానికలో మనం ఏవైతే సన్నివేశాలు ప్రవేశపెడుతున్నామో ఆ సన్నివేశాలు ఏ విధంగా ఉంటాయి, తర్వాత వాటిలో ఉపయోగించే కొన్ని సంఘటనలు, మనం కొన్ని సంఘటనలను తీసుకొని ఈ కథానికలో అల్లుతుంటారు. సంఘటనలు అంటే నిత్య జీవితంలో జరిగే సంఘటనలు కావచ్చు, చారిత్రక సంఘటనలు కావచ్చు, రాజకీయ సంఘటనలు కావచ్చు, ఆర్థిక సంఘటనలు కానీ ఏవైనా ఒక అంశాలని మనం తీసుకుంటామో వాటి ఆధారంగా వాటిని ఔచిత్యాన్ని వర్ణిస్తాము. నెక్స్ట్ ఈ కథానికలో కొన్ని వర్ణనలకు కూడా తావిస్తారు. వర్ణనలను ఉపయోగించి ఈ కథానికలను చెప్తుంటారు. నెక్స్ట్ కంఠస్వరం. కథానికలను మనం ఉపయోగించేటప్పుడు ఏ విధమైన కంఠస్వరం ఉండాలి. తర్వాత ఈ కథానికకు ముగింపు, ఎండింగ్ కూడా అద్భుతంగా ఉండాలి. తర్వాత దాంట్లో మనం తీసుకునే కథ పేరు, భాష అనేది ఏ విధంగా ఉండాలి, సంభాషణలు ఏ విధంగా ఉండాలి.
ఈ కథానికను మనం రాసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలనేవి కూడా దీంట్లో చర్చిస్తాము. నెక్స్ట్ 4వ పాఠంలో జీవిత చరిత్ర. మనకు జీవిత చరిత్ర అనే ఒక అంశం ఉంది. జీవిత చరిత్రలు అంటే ఏమిటి? మనం చూస్తున్నాము చాలా మంది చాలా జీవిత చరిత్రలు రాశారు. అంటే పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తులంతా వాళ్ళకు చారిత్రక పురుషులు. అంటే వారి జీవిత చరిత్ర నుంచి సొసైటీ ఒక ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి మోటివేషన్ తీసుకునే విధంగా ఉండాలి జీవిత చరిత్రలు అనేవి. ఎవరు పడితే వాళ్ళు జీవిత చరిత్ర రాయడానికి అర్హులు కాదు. ఒక జీవిత చరిత్ర రాయాలంటే ఆ వ్యక్తి నుంచి ఈ సొసైటీ, ఈ సమాజం కొంత ప్రేరణను పొందాలి. ఆ వ్యక్తిలో నుంచి సొసైటీలో కొంత మార్పు వచ్చే అంశాలు కూడా ఉండాలి. చారిత్రక పురుషులు ఉంటారు. ఉదాహరణకి ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర, మహాత్మా గాంధీ జీవిత చరిత్ర, నెహ్రూ గారి జీవిత చరిత్ర, ఇలా చాలా జీవిత చరిత్రలను మనము చూస్తున్నాము. ఈ జీవిత చరిత్రలు అసలు ఏ విధంగా స్టార్ట్ అయ్యాయి, ఈ జీవిత చరిత్రలకు ప్రముఖులు ఇచ్చిన నిర్వచనాలంటే ఏమిటి, తర్వాత జీవిత చరిత్ర రాయడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలంటే ఏమిటి, తర్వాత జీవిత చరిత్ర వికాసం ఏ విధంగా ఉన్నదనేది ఈ చాప్టర్ లో మనము డిస్కషన్ చేసుకుంటాము. తర్వాత జీవిత చరిత్రలో వివిధ రకాల జీవిత చరిత్రలు, వరల్డ్ వైజ్ గా ఎలాంటి జీవిత చరిత్రలు వచ్చినాయి, అసలు ప్రపంచంలో మొట్టమొదటి జీవిత చరిత్రలు ఏవి రిలీజ్ అయినాయి, ఇప్పటి వరకు జీవిత చరిత్రలు వాళ్ళ రచన తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ చాప్టర్ లో నేను డిస్కషన్ చేస్తాను. నెక్స్ట్ ఉపన్యాస కళ. ఉపన్యాస కళ చూడండి, ఎవరైనా విద్యార్థులు మన కళాశాలలో గాని ఏదైనా ఉదాహరణకి ఆగస్టు 15 జరుపుకుంటాం, స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం జరిపే రోజు తరచుగా మనకి ఉపన్యాసాలు జరుగుతుంటాయి. ఉపన్యాసాలు జరిగేటప్పుడు మనం ఏం చేస్తాము, ఒక విద్యార్థిని వెంటనే వచ్చి స్టేజ్ మీద ఒక అంశం పైన మాట్లాడాలంటే తడబడుతుంటారు. అంటే అసలు ఉపన్యాస కళ ఏ విధంగా ఉంటుంది, అసలు ఈ ఉపన్యాసంలో అర్థాలు, దీంట్లో ఎలాంటి పదాలు, ఎలాంటి వివరణలు, ఎలాంటి నిర్వచనాలు, ఉపన్యాస కళలో మనం తీసుకునే విషయం అంటే కంటెంట్, ఇంపార్టెన్స్ ఆఫ్ కంటెంట్, మనము తీసుకునే విషయం యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉండాలి, తీసుకునే విషయం యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉండాలి, అసలు ఉపన్యాస శిల్పం అంటే ఏంటి, తర్వాత ఉపన్యాసాన్ని ఏ విధంగా ప్రారంభించాలి, ఒక అంశాన్ని మనం తీసుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా ప్రారంభించాలి అనేవి ఈ లెసన్ లో నేను డిస్కషన్ చేస్తాను. మనం ఉపన్యాసం ఇచ్చేటప్పుడు మన కంఠస్వరం, మన వోకల్ ఏ విధంగా ఉండాలి, మన పిచ్ కి ఆ మైక్ దాని సౌండ్ తగ్గ స్పీచ్ మనం ఇవ్వాలి. తర్వాత వేదిక నిర్వహణ, మనం ఉపన్యాసం ఇచ్చేటప్పుడు వేదికను అసలు ఏ విధంగా నిర్మించుకోవాలి. అంటే ఇప్పుడు ఈ తెలుగు సాహిత్యంలో రీసెంట్ ట్రెండ్స్ అన్ని మీకు ఈ 6th సెమిస్టర్ లో పరిచయం చేయడం జరిగింది. వ్యక్తిత్వం, అసలు వ్యక్తిత్వం ఏ విధంగా ఉండాలి, మనం ఉపన్యాస కళ ఉన్నప్పుడు డ్రెస్ సెన్స్ ఏ విధంగా ఉండాలి, మనం మాట్లాడే పదాలు ఏ విధంగా ఉండాలనేవి దీంట్లో చూడండి. కొంతమంది మాట్లాడేటప్పుడు అనే అలాంటి పదాలు ఉపయోగిస్తూ నసుకుతూ గునుగుతూ ఉంటారు. ఇలాంటివి కాకుండా అసలు ఉపన్యాసం అసలు ఏ విధంగా ఇవ్వాలనే అంశాలను ఈ పాఠ్య భాగంలో నేను చర్చిస్తాను. నెక్స్ట్ మనం 2వ యూనిట్ తీసుకుంటే దీంట్లో జర్నలిజం లో మౌలిక అంశాలు. జర్నలిజంలో మనం ఇప్పుడు జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ ఉంది. ఈ జర్నలిజం లో అసలు వార్తలు మనం రెగ్యులర్ గా న్యూస్ పేపర్స్ చూస్తుంటాము. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన వెంటనే నెక్స్ట్ డే న్యూస్ పేపర్ లో వస్తుందంటే ఆ న్యూస్ రావడానికి ఎంతమంది రిపోర్టర్స్, ఎంతమంది ఎడిటర్స్, వాళ్ళ దీని వెనక ఎంతో కృషి ఉంది. మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే న్యూస్ పేపర్ తీసుకొని దర్జాగా కాలు మీద కాలేసుకొని చదువుతుంటాము. కానీ ఆ న్యూస్ సేకరించడానికి అసలు వార్త అంటే ఏమిటి, చూడండి. ఈ చాప్టర్ లో మనం ఏమేమి డిస్కషన్ చేసుకుంటామంటే అసలు వార్త చూడండి, 6వ పాఠం వార్త. అసలు మనం వార్త అంటే ఏంది అంటే ఏదైనా ట్రెండింగ్ లో ఉన్న అంశాన్ని మనం వార్త అంటాము. ఆ వార్తలను ఎక్కడి నుంచి సేకరిస్తాము, తర్వాత వార్త అనే పదానికి నిర్వచనం అంటే ఏంటి, అసలు వార్త అనే పదాన్ని మొట్టమొదటిగా ఎవరు ఉపయోగించారు, ఇవన్నీ మనం ఈ చాప్టర్ లో డిస్కషన్ చేసుకుంటాము. నెక్స్ట్ వార్తకు వివిధ ప్రముఖులు ఇచ్చిన నిర్వచనాలు ఏమున్నాయి, ఆ నిర్వచనాలు అంటే ఏంటి. నెక్స్ట్ వార్త లక్షణాలు, అసలు ఒక వార్తకి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి, ఆ లక్షణాలలో
మనము తీసుకునే అంశాన్ని అది ప్రభంజనం సృష్టించే అంశాలు ఉంటాయా, మామూలు అంశాలు ఉంటాయా అనేది మనం ఆ తీసుకునే వార్తను బట్టి ఉంటుంది. వార్తా లక్షణాలు, తర్వాత వార్తా లక్షణాలలో ఉపయోగించే ప్రాధాన్యత, వారు తీసుకునే వార్తలో తీసుకునే ప్రాధాన్యత ఏంటిది, ఇంపార్టెన్స్. నెక్స్ట్ సామీప్యం, అంటే మన సరౌండింగ్ లో జరిగే అంశాలను బట్టి వార్తలు రచిస్తారు, దాన్ని సామీప్యం అంటారు. నెక్స్ట్ సంఘర్షణ, ఈ వార్తల పట్ల తీసుకునే వాటిలో సంఘర్షణలు ఉంటాయి. తర్వాత సంచలన మార్పులు, ఇప్పుడు సొసైటీలో సంచలన మార్పులు సృష్టించే కొన్ని వార్తలు ఉంటాయి, వాటిని కూడా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వార్తల్లో అభివృద్ధి, వార్తను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అసలు వార్తా నిర్మాణం ఏ విధంగా చేస్తాము. నెక్స్ట్ వార్తలో ప్రకటించే శీర్షికలు, తేదీలు, వార్తను మనం రాసేటప్పుడు వార్తకి బాడీ ఏ విధంగా ఉండాలి, తర్వాత దానికి ఉపశీర్షికలు ఏ విధంగా మనం మెన్షన్ చేయాలనేది ఈ జర్నలిజంలో ఈ వార్త అనే టాపిక్ లో ఈ తెలుగు సాహిత్య విద్యార్థులు నేర్చుకుంటారు. నెక్స్ట్ వార్తా నిర్మాణం, నెక్స్ట్ 7th వన్ వార్తా నిర్మాణం. మనం ఒక వార్త తీసుకున్నట్టయితే దానికి లీడ్ రోల్ ఉంటుంది. ఒక వార్త అంటే ఒక వార్తను మనం ఏ విధంగా దాన్ని ఆవిష్కరిస్తామో దాన్ని లీడ్ అంటాము. చూడండి, తర్వాత లీడ్ కి సూత్రాలు ఏంటి, అసలు ఈ వార్త రాయడానికి లీడ్ సూత్రాలు ఏ విధంగా ఉన్నాయో అవి చర్చిస్తాము దీంట్లో. ఉదాహరణకి ఇక్కడ మనకి సుందర్లాల్ బహుగుణ అస్తమయం అని ఇచ్చాడు. ఆ వార్తను మనము ఎవరు చనిపోయారు, ఆ వ్యక్తి ప్రాముఖ్యత ఏమిటి, ఆ వ్యక్తి ఏ ఉద్యమంలో కృషి చేశాడు, అతను ఇప్పుడు ఏ కారణంతో చనిపోయాడు అని ఒక దశలు ఉంటాయి వార్తను రాసేటప్పుడు. ఆ వార్తలో ఏమిటి, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా అనే అంశాలను బట్టి మనము లీడ్ రాస్తుంటాము వార్తల్లో. తర్వాత ఎడిటింగ్, ఈ వార్తా నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించేది ఎడిటింగ్. తర్వాత ఎడిటింగ్ అంటే ఏంటిది, ఎడిటింగ్ ఆవశ్యకత, ఎడిటింగ్ నిర్మాణం, ఇవన్నీ ఈ పాఠ్య భాగంలో నేను చర్చిస్తాను. తర్వాత నెక్స్ట్ 8వ పాఠం వార్తా కథనాలు. మనం తీసుకునే వార్తా కథనాలు ఉన్నాయి. మనము ఏదైతే కథనం తీసుకుంటామో దానికి శీర్షిక ఉండాలి. తర్వాత వార్తా కథనాల ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ అనేది ఏ విధంగా ఉండాలి అనేవి మొదలైన అంశాలు ఈ వార్తా కథనాలు అనే టాపిక్ లో మనం చర్చించుకుంటాము. నెక్స్ట్ ఈ వార్తలు ప్రస్తుతానికి ఈ కరోనా దృష్ట్యా ఎలాంటి వార్తలు ప్రబలుతున్నాయి, తర్వాత వార్తా కథనాలు రాయడానికి గుర్తుంచుకోవాల్సిన అంశాలు, అసలు ఎలాంటి అంశాలను మనం గుర్తుంచుకోవాలనే అంశాలన్నీ ఈ వార్తా కథనాలు అనే టాపిక్ లో మనం చర్చించుకుంటాము. నెక్స్ట్ 9వ టాపిక్ ఇంటర్వ్యూ అనగానే చాలా మంది హరిబరికి గురవుతుంటారు. సో ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులందరూ కూడా వివిధ విశ్వవిద్యాలయాలకు ఎంపికైన తర్వాత వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూలకు అసలు ఏ విధంగా అటెండ్ కావాలి. డిగ్రీ మనకి 6th సెమిస్టర్ విద్యార్థులకు ఈ ఇంటర్వ్యూ అనే అంశాన్ని పరిచయం చేయడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకుని సొసైటీలోకి ఏదైనా జాబ్ పర్పస్ లో కానీ ఏ పర్పస్ లో కానీ మీరు వెళ్ళినప్పుడు అసలు ఇంటర్వ్యూ అంటే ఏంటిది, ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఎలా సన్నద్ధం కావాలి, ఇంటర్వ్యూలో మన డ్రెస్ సెన్స్ ఏ విధంగా ఉండాలి, మనం ఉపయోగించే భాష ఏ విధంగా ఉండాలి, మన ఫిజికల్ అపియరెన్స్ ఏ విధంగా ఉండాలి అనే మొదలైన అంశాలని విద్యార్థులకు ఈ 6th సెమిస్టర్ లో ఇంటర్వ్యూ అనే టాపిక్ లో చర్చించడం జరిగింది. ఇంటర్వ్యూకి ఇప్పటి వరకు ఇచ్చిన నిర్వచనాలు అంటే ఏమిటి దీంట్లో చర్చిస్తాం. మనం ఎవరిని అసలు ఇంటర్వ్యూ చేయాలి, మనము విద్యార్థులు ఇంటర్వ్యూ చేసే స్థాయికి ఎదగాలి. మీరు ఇప్పుడు జర్నలిజం అంటే ఏంటిది, మనము మీడియా అన్నట్టు, ఈ మీడియాలో మనం తీసుకునే అంశాలని ఇంటర్వ్యూ అనే టాపిక్ లో మనము చర్చించుకుంటాం. నెక్స్ట్ ఎవరిని ఇంటర్వ్యూ చేస్తాం మనము. తర్వాత దృశ్య మాధ్యమ ఇంటర్వ్యూ, మనం టీవీలోకి ఇచ్చే ఇంటర్వ్యూ చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వ్యక్తిని, ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని తీసుకొని మనం ఏ విధంగా ఇంటర్వ్యూ నిర్వహించేటప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ రాసుకుంటాము. మనం ఆ వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కొన్ని క్వశ్చన్స్, ఇంపార్టెంట్ అంశాలను అతని నుంచి రాబట్టడానికి మనం కొన్ని అంశాలను క్వశ్చన్స్ గా రూపొందించుకుంటాం. తర్వాత ఇంటర్వ్యూలో ఉన్న రకాలు ఏంటి, ప్రధాన రకాలు మనం చూస్తాము. ఇంటర్వ్యూలో మనం కొన్ని రకాల ఇంటర్వ్యూస్ చూస్తుంటాము. వ్యక్తిత్వ పరిచయ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీకి కానీ ఎవరైనా కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసేటప్పుడు వ్యక్తిత్వ ఇంటర్వ్యూని మనము తీసుకుంటాము. వ్యక్తిత్వ ఇంటర్వ్యూ ఏ విధంగా చేయాలో మీరు నేర్చుకోవచ్చు ఈ టాపిక్ ద్వారా.
నెక్స్ట్ విషయ కేంద్రీకృత ఇంటర్వ్యూ అంటే కంటెంట్ బేస్డ్ ఇంటర్వ్యూస్. కొన్ని మనం ఏదైనా ముఖ్యమైన పర్సన్స్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి వాళ్ళని ఎలాంటి క్వశ్చన్లు వారిపైన సంధించి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలో ఈ విషయ కేంద్రీకృత ఇంటర్వ్యూ అనే దాంట్లో మనం చర్చిస్తాము. నెక్స్ట్ ప్రజాభిప్రాయ ఇంటర్వ్యూ అంటే పబ్లిక్ రెస్పాన్స్. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ కు తగ్గట్టుగా ప్రజల నుంచి మనము ప్రజాభిప్రాయ సేకరణ కోసం కూడా కొన్ని ఇంటర్వ్యూలు చేస్తుంటాము. ఉదాహరణకి ఏదైనా న్యూ మూవీ రిలీజ్ అయినప్పుడు సినిమా థియేటర్స్ దగ్గర మనం యూట్యూబ్ ఛానల్లో చూస్తుంటాం. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ టాక్ అని కొంతమంది ఇంటర్వ్యూలు చేస్తుంటారు. మూవీ నుంచి బయటికి రాగానే వాళ్ళ మూతి దగ్గర మైక్ పెట్టి మూవీ ఎలా ఉంది, దీంట్లో డైరెక్షన్ ఏ విధంగా ఉంది, మ్యూజిక్ ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంది, తర్వాత స్క్రీన్ ప్లే ఏ విధంగా ఉంది, ఎడిటింగ్ ఏ విధంగా ఉంది, తర్వాత హీరో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, విలన్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అని మనం తరచు చూస్తుంటాం ఇంటర్వ్యూలు. మీరు తరచుగా ఈటీవీలో వచ్చే ఆలీతో సరదాగా, ఏబిఎన్ ఛానల్లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే, ఇలాంటి కొన్ని ఇంటర్వ్యూలు మనం చూస్తే ఈ ఇంటర్వ్యూలు అసలు మనం ఇంటర్వ్యూ చేయడానికి ఏవే అంశాలను మనం రూపొందించుకోవాలనే అంశాలన్నింటినీ నేను ఈ చాప్టర్ లో మీకు డిస్కషన్ చేస్తాను. నెక్స్ట్ ప్రాయోజిత ఇంటర్వ్యూ, మోడల్ ఇంటర్వ్యూ, ఇలాంటివన్నీ ఈ చాప్టర్ లో నేను డిస్కషన్ చేస్తాను. తర్వాత అనువాదం. నెక్స్ట్ అనువాదం సెకండ్ చాప్టర్ లో భాగంగా అనువాదం ఉంది. ఈ అనువాదం అనేది దీంట్లో నిర్వచనం ఏంటిది, అసలు అనువాదం అంటే ఏంటి, తర్వాత అనువాదం ఎన్ని రకాలుగా చేస్తాము, ట్రాన్స్లేషన్ అంటే మనము ఒక అంశాన్ని చూడండి, మూల గ్రంథాల నుంచి ఒక అంశాన్ని ఎత్తి మనము మన మాతృభాష, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంగ్లీష్ బుక్ ని తెలుగు భాషలోకి అనువాదం చేయాలనుకో, ఇంగ్లీష్ అనేది మూల భాష, మనము ట్రాన్స్లేషన్ చేసే తెలుగు భాష అప్పుడు లక్ష్య భాష అవుతుంది. అంటే మూల భాషలో ఉన్న గ్రంథాలను వాటి భావాలను ఎలాంటి చేంజెస్ లేకుండా వాటిని డైరెక్ట్ గా లక్ష్య భాష, మనం ఏ భాషలోకి అయితే వాటిని అనువాదం చేయాలనుకుంటున్నామో ఆ భాషలను మనం లక్ష్య భాష అంటాము. అంటే ఆ భాషలోకి వాటిని అనువదించాం. అలా ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించాలి, అసలు అనువాద ప్రక్రియకు ఉన్న దశలు ఏమిటి, ఎలాంటి దశలు ఉన్నాయి దాంట్లో, మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, ఇలా అనువాదాలు రకాలు, వాటి దశలు, అనువాదం చేసేటప్పుడు మనం ఎదుర్కొనే కొన్ని సమస్యలు ఉంటాయి. కొన్ని చూడండి, కొన్ని డైరెక్ట్ గా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి హిందీలోకి, హిందీ నుంచి సంస్కృతంలోకి, సంస్కృతం నుంచి తమిళ్లోకి, ఇలా కొన్ని ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు మనకు అనువాదానికి కొన్ని సరైన వర్డ్స్ దొరకవు. అలాంటప్పుడు ఏం చేస్తాము, మూల భాషలో ఉన్న పదాలనే డైరెక్ట్ గా ఉపయోగిస్తాము. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఒక పదాన్ని తీసుకొని దాన్ని డైరెక్ట్ గా వేరే భాషలోకి ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు దానికి సరైన పదాలు దొరకనప్పుడు ఏం చేస్తాము, మూల భాషలో ఏ పదం అయితే ఉందో అదే పదాన్ని తీసుకొని మనము లక్ష్య భాషలోకి దాన్ని ట్రాన్స్లేషన్ చేస్తాము. ఓకే, ఇది అనువాదంలో ఉన్న అంశాలు. ఈ అంశాలను నేను ఈ చాప్టర్ లో చర్చిస్తాను. నెక్స్ట్ మనం తీసుకుంటే నెక్స్ట్ థర్డ్ చాప్టర్, ఇక్కడ ప్రాజెక్టు అంటే ఏంటి, తర్వాత ఆ ప్రాజెక్టు పరిచయం. మనము రీసెర్చ్ చేయాలనుకుంటున్నాము, మనము ఏదైనా ఒక అంశం పైన రీసెర్చ్ చేయడానికి మనం ఎంచుకున్న అంశాన్నే మనము ప్రాజెక్టుగా చెప్పుకుంటాము. చూడండి, అసలు ప్రాజెక్ట్ అంటే ఏమిటి, అసలు జాతీయ స్థాయిలో ప్రాజెక్టులు అంటే ఏంటి, అసలు ప్రాజెక్టు పరిచయం, అసలు ప్రాజెక్ట్ అనే అంశం అంటే ఏమిటి, ప్రాజెక్టు పరిచయం అని నేను ఈ చాప్టర్ లో వివరిస్తాను మీకు. తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాల్లో అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలలో ఈ ప్రాజెక్టులు అనేవి ఏ విధంగా చేపడతారు, తర్వాత నీరు, విద్యుత్, రోడ్డు మరియు భవనాలు, మైనింగ్ మొదలైన ప్రాజెక్టులు ఏ విధంగా చేపడతారు, వాటిలో ఇన్ఫర్మేషన్ ని ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలి ముఖ్యంగా. తర్వాత ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ కాకతీయ అనే అంశం పైన మనము రీసెర్చ్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ అంశాలను మనము మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, తర్వాత ఇలాంటి కొన్ని అంశాలను ఎంచుకున్నప్పుడు వాటిని ఏ విధంగా డీల్ చేయాలి. తర్వాత సాహిత్య సామాజిక అధ్యయన ప్రాజెక్టులు ఉంటాయి కొన్ని, మనము లిటరేచర్ కు సంబంధించిన కొన్ని ప్రాజెక్టులను చేపట్టినప్పుడు వాటిలో ఇన్ఫర్మేషన్ ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలనేది ఈ చాప్టర్ లో మీకు వివరిస్తాను. సాహిత్య సామాజిక ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి, ఈ అంశాలన్నీ నేను ఈ ప్రాజెక్ట్ లో వివరిస్తాను. నెక్స్ట్ అధ్యయనము, అసలు ఒక స్టడీ
మనం ఒక ప్రాజెక్టుని అసలు ఏ విధంగా అధ్యయనం చేయాలి అంటే ఈ అధ్యయనం ద్వారా మనం ఎలాంటి అంశాలను మనము గ్యాదర్ చేయాలో నేను ఈ 12వ చాప్టరు అధ్యయనం అనే టాపిక్ లో మీకు వివరిస్తాను. సంగ్రహ అధ్యయన నివేదిక, అసలు మనం అధ్యయనం ఒక ప్రాజెక్టును అధ్యయనం చేసి నివేదికను తయారు చేసుకోవాలి. నివేదిక అంటే రిపోర్ట్. మనం తయారు చేసుకునే రిపోర్ట్ను బట్టే మనము దాంట్లో సక్సెస్ అవుతాం. పర్యవేక్షకుని మాట, నెక్స్ట్ ఎవరైతే మనకు అబ్జర్వర్ గా ఉంటారో ఆ ప్రాజెక్ట్ కి వాళ్ళ పర్యవేక్షకుడు ఇచ్చే మాట, తర్వాత ప్రాజెక్టు లక్ష్యం, మనం ఒక ప్రాజెక్టుని ఎంపిక చేసుకున్నప్పుడు ఏ లక్ష్యంతో ఆ ప్రాజెక్టును చేపడుతున్నాము, తర్వాత ఆ ప్రాజెక్టుని దాంట్లో ఉన్న ప్రయోజనాలను మనము తెలపాలి ఆ ప్రాజెక్టులో. నెక్స్ట్ ప్రాజెక్టు యొక్క పరిమితి ఏంటిది, ప్రాజెక్టు యొక్క పరిధి, ఆ ప్రాజెక్టు పూర్వ అధ్యయన పద్ధతులు ఏంటి, పద సేకరణ జరిగిన తీరు, అధ్యయనము, బృంద సభ్యులు సేకరించిన పదాలు అంటే టీం మెంబర్స్ ఉంటారు మనకు. ఏదైతే ఒక అంశంలో టీం మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ టీం మెంబర్స్ ఒక అంశాన్ని సేకరించినప్పుడు వాటికి సంబంధించిన అంశాలని మనము ఈ చాప్టర్ లో సేకరిస్తాము. పద సేకరణకు పొందిన అనుభవాలు, ఆ పద అనుభవాలను కూడా మనం చర్చిస్తాము. నెక్స్ట్ సేకరించిన పదాలను విశ్లేషణ, ప్రతిపాదన మొదలైన అంశాలను ఈ చాప్టర్ లో నేను మీకు చర్చిస్తాను. ప్రాజెక్టు అధ్యయనం, సిఫారసులు మొదలైనవి చూస్తాము. నెక్స్ట్ 13th చాప్టర్ పరికల్పన. చూడండి, ఈ పరికల్పన అంటే హైపోథీసిస్ అంటారు దీన్ని, హైపోథీసిస్. ఓకే, ఈ హైపోథీసిస్ అంటే ఇది పరికల్పనలు అని చిన్న చాప్టర్. ఇది ఓన్లీ 2 pages ఉన్నది. పరికల్పన అనేది చిన్న చాప్టర్, చాలా చిన్న చాప్టర్ ఇది. దీన్ని కూడా నేను వివరిస్తాను. మనకి ఏదైనా ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు అధ్యయనం చేయాలనుకున్నప్పుడు లేదా ఏదైనా ఒక అంశం పైన అధ్యయనం చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఆలోచనలు మన మనసులో కలిగి ఏదో ఒక భావాన్ని స్ఫురింపజేస్తాయి. ఆ స్ఫురింపజేసినప్పుడు ఆ కలిగిన భావనలను మనం ఏమంటామంటే పరికల్పనలు అంటాము. ఈ పరికల్పనను మనము ఏ విధంగా చేపడతాము, దీంట్లో ఈ పరికల్పనలు మనకు ఏమైనా అవరోధాలు ఎదురైతాయా, దాని పరికల్పనలకు ముందు జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలనేది మొత్తం నేను ఈ పరికల్పనలు అనే ఈ చాప్టర్ లో నేను చర్చిస్తాను. తర్వాత నివేదిక. ఈ నివేదిక అనేది చూస్తాము. నివేదికను అసలు ఇంగ్లీష్ లో ఏమంటారంటే రిపోర్ట్ అంటారు. మనము ఒక ప్రాజెక్టును సేకరించిన తర్వాత, ఒక ప్రాజెక్టును చేపట్టిన తర్వాత ఆ ప్రాజెక్టు పైన మనము కేస్ స్టడీ, దాన్ని అధ్యయనం చేస్తాము. అధ్యయనం చేసిన తర్వాత దాంట్లో మనం కొన్ని అంశాలు సేకరిస్తాము. సేకరించిన అంశాలను బట్టి దాంట్లో ఈ స్టడీ చేసిన తర్వాత దానిపైన పరికల్పన, హైపోథీసిస్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా మనం ఇచ్చే అవుట్పుట్ నే మనం ఏమంటామంటే నివేదిక అంటాము. ఈ నివేదికను ఇంగ్లీష్ లో రిపోర్ట్ అంటాము. రిపోర్ట్ అంటాము, దీన్నే ఇంగ్లీష్ లో రిపోర్ట్ అంటాము. ఓకే, రిపోర్ట్ అంటాము. అసలు నివేదికను ఎన్ని రకాలుగా మనం తయారు చేయాలి, నివేదికలు అంటే ఏంటి, నివేదికలో ఉన్న రకాలంటే ఏంటో ఈ చాప్టర్ లో మీకు డిస్కషన్ చేస్తాను నేను. తర్వాత ఆ నివేదికలో అధ్యయన సంక్షిప్త నివేదిక అంటే మనం ఒక అంశాన్ని మనం తీసుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా, అంశాలను ఏ విధంగా తీసుకోవాలనేది దీంట్లో చర్చిద్దాము. తర్వాత బృంద పరిశోధన లక్షణాలు, టీమ్ గ్రూప్, టీం వర్క్ ఉంటుంది నివేదికను తయారు చేసేటప్పుడు. విద్యార్థులు కూడా చూడండి, కొంతమంది కాలేజ్ స్టూడెంట్సే ఒక అంశాలను నివేదికను స్టడీ చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ కాలేజీకి సబ్మిట్ చేస్తుంటారు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో భాగంగా మీకు ఉంటుంది. తర్వాత బృంద పరిశోధన పద్ధతులు అంటే టీమ్ రీసెర్చ్ ఉంటుంది. ఆ టీమ్ రీసెర్చ్ అసలు ఏవే అంశాలను తీసుకుంటారనేది దీంట్లో చూస్తాము. తర్వాత బృంద పరిశోధన ప్రత్యక్ష పద్ధతి అనేది డైరెక్ట్ మెథడ్, తర్వాత ఇండైరెక్ట్ మెథడ్ పరోక్ష పద్ధతి, తర్వాత సిద్దిపేట జిల్లా శాసనాలు, వెలువరించిన రాజులు, ఇలాంటి కొన్ని మనకు ఈ చాప్టర్ లో వివరించారు. సో ఇది ఫ్రెండ్స్, ఇది మనకి 6th సెమిస్టర్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ 3వ సంవత్సరం 6th సెమిస్టర్ లో మీరు తెలుగు సాహిత్యంలో నేర్చుకోవాల్సిన ఈ అంశాలు. దీంట్లో ఫస్ట్ చాప్టర్ సాహిత్య ప్రక్రియల పరిచయము, దీంట్లో నాటకము, నవల, కథానిక, జీవిత చరిత్ర, ఉపన్యాస కళ. తర్వాత జర్నలిజంలో సెకండ్ చాప్టర్, జర్నలిజంలో మౌలిక అంశాలు ఏమున్నాయి, దాంట్లో వార్త అంటే ఏంటి, వార్త నిర్మాణం ఏంటి, వార్త కథనాలు అంటే ఏంటి, ఇంటర్వ్యూ ఎలా నిర్వహించాలి, అనువాదాన్ని ఏ విధంగా చేయాలి. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ లో ప్రాజెక్టు పరిచయం, అసలు ఒక ప్రాజెక్ట్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా చర్చిస్తాము, ప్రాజెక్ట్ అంటే ఏంటి, దాని అధ్యయనము, దాంట్లో పరికల్పనలు, ఫైనల్ గా ప్రాజెక్టు రిపోర్ట్ ఏ విధంగా అనేది
మొత్తము ఈ 6th సెమిస్టర్ భాగంలో ఉంటుంది. నేను రెగ్యులర్ క్లాసులలో ఒక్కో చాప్టర్ తీసుకొని వీటిని డిస్కషన్ చేస్తాను. ఎవరైతే ఫైనల్ ఇయర్ లో ఆల్రెడీ 5th సెమిస్టర్ కంప్లీట్ అయ్యి 6th సెమిస్టర్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఉంటారో వాళ్ళు నా వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో కాండి. నా ఛానల్ నేము పల్లె సతీష్, PALLESATHEESH. ఈ పల్లె సతీష్ అనే యూట్యూబ్ ఛానల్ అని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. వీలైనంత త్వరగా ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తేందంటే గ్రామీణ విద్యార్థులు ఇప్పుడు కరోనా నేపథ్యంలో చాలా మంది కళాశాలకు వచ్చి అక్కడ చదువుకునే స్తోమత లేని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులు కూడా మీరు కళాశాల నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత యూట్యూబ్ లో మంచి ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది కామన్, ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నది. కాబట్టి మీరు ఈ వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వండి. నాది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను ఈ 6th సెమిస్టర్ కి ఏవైతే అంశాలు ఉన్నాయో రెగ్యులర్ గా నేను చేస్తా. వీలైనంత త్వరగానే ఈ బుక్ నేను కంప్లీట్ చేస్తాను. ఈ సాహిత్య దుందుబి దీంట్లో మంచి అంశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ రెగ్యులర్ నేను చెప్పే ఈ పాఠాలను ఈ వీడియో క్లాసులు విని నెక్స్ట్ మీరు ఒకసారి ఈ తెలుగు అకాడమీ బుక్ చూడండి. ఇది చాలా అద్భుతంగా చిత్రీకరించారు దీన్ని. ఈ తెలుగు అకాడమీ ఫైనల్ ఇయర్ బుక్ వచ్చేసి 85 రూపీస్ కాస్ట్ ఉంది. ఈ బుక్ ని మనం తీసుకొని ఈ క్లాస్ నా వీడియో క్లాసులు ఫాలో అవుతూ మీరు మంచిగా 6th సెమిస్టర్ ని సక్సెస్ఫుల్ గా విజయాలు సాధిస్తారని కోరుకుంటూ మీ పల్లె సతీష్.